నోవహు జలప్రళయంలో అంత జరిగింది కదా పిల్లారా. వాళ్ళు కుమారులు చూస్తూనే ఉన్నారు, కుమారులు కూడా ఉన్నారు. 3 కుమారులు 3 కోడళ్ళు, నోవహు భార్య. ఎంతమంది? 8 మంది రక్షించబడ్డారని రాయబడి ఉంది. వాళ్ళు చూస్తున్నారు ఏం జరిగిందో. దేవుడు చెప్పింది, నోవహు చేసింది, తండ్రి చేసింది పిల్లలు చూస్తూనే ఉన్నారు. తర్వాత సంతతి వారు కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇంకా బుద్ధి రావద్దు. ఏం చేయాల్సింది, ఏ విధంగా నడవాల్సింది, ఏ విధంగా జీవించాల్సింది తెలియాలి కదా, బుద్ధి రావాలి కదా. జనాలు విస్తరించిన తర్వాత వారికి ఒక ఆలోచన పుడుతుంది. ఏమని ఆలోచన? నేను ఈ లోకంలో భూమి మీద పేరు సంపాదించుకోవాలి. అట్లాగే ఈ లోకంలో పేరు సంపాదించుకోవాలన్న వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లారా. ఈ లోకంలో మన పేరు కాదు సంపాదించుకునేది, దేవుని మహిమ కోసం మనం పోరాడాలి.